ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి దరిద్రం పట్టిందో నాకైతే తెలియదు కానీ 5.5 కోట్ల మంది ప్రజలు గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి అంటే ఏంటో తెలియని అనాగరికమైనటువంటి సమాజంలోకి వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది. కట్టుబట్టలతో 2014లో తెలంగాణ నుంచి బయటికి తోసేసి 6,000 కోట్ల రూపాయల ద్రవ్య లోటుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మొదలుపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం హక్కుగా 2014 చట్టంలో మనకి పొందుపరిచినటువంటి కొన్ని అంశాలు ఎందుకనో కేంద్ర ప్రభుత్వ అలసత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ అడగలేనితనం కావచ్చు, 5.5 కోట్ల మంది ప్రజలకి శాపాలుగా మిగిలిపోతున్నాయేమో అని అనిపిస్తుంది. నిజంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జై భీమరావు భారత్ పార్టీ అత్యంత విచారాన్ని వ్యక్తం చేస్తుంది. ఇలాంటి పరిణామాలు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మంచిది కాదు. నిన్న మధ్యాహ్నం నుంచి హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ది సెంట్రల్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దగ్గర నుంచి నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్నటువంటి నాటకీయమైనటువంటి పరిణామాలు, నిన్న సాయంత్రం నుంచి ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేసే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలని, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ఒక అంధకారం చేసే విధంగా రాజకీయ నాయకులు, విశ్లేషకులు మాట్లాడటం అనేది నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇది రాష్ట్ర ప్రజలకి మంచిది కాదు. ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రజలకు చెప్పకుండా ఒక మీడియా ద్వారా, కొన్ని ప్రచార మాధ్యమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇంకా గుడ్డివాళ్లుగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం కళ్ళు మూసుకొని చూస్తూ ఉండలేక ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఒక రాజకీయ పార్టీగా రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించేటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. ఈ రాష్ట్రానికి 164 సీట్లతోటి కూటమిని అత్యున్నతమైనటువంటి అధికారంలో కూర్చోబెట్టినటువంటి అధికారం కేంద్రం ముందు సాగిలపడి మొక్కుతుంటే, కేంద్రం పాదాల కింద బానిసల్లాగా బ్రతుకుతుంటే ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడి మీద ఉంది. అలాంటి ప్రశ్నించేటువంటి పౌరులకి చైతన్యం చేయవలసినటువంటి బాధ్యత కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళగా మా మీద ఉంది. కాబట్టి ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అసలు వాస్తవాలేంటి, బడ్జెట్ వాస్తవాలేంటి, బడ్జెట్లో జరిగిన కేటాయింపులేంటి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులేంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం హక్కుగా ఇచ్చినటువంటి నిధులేంటి, 2014 సంవత్సరం రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులేంటి, ఆ హక్కుల్ని ఏ విధంగా మనం నెరవేర్చుకున్నాం, ఏ విధంగా ప్రచారం జరుగుతుంది, ఏ విధంగా ప్రచార మాధ్యమాలు మాట్లాడుతున్నాయి, ఏ విధంగా కళ్ళార్పకుండా అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నారు అనేటువంటి విషయాల్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చదువుకున్న వ్యక్తులుగా, ఒక న్యాయవాదిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా మా మీద ఉంది. కాబట్టి ఈరోజు మీ ముందుకొచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరందరూ నేను చెప్పే విషయాలు ఏదో తెలుసుకొని ప్రభుత్వాల మీద తిరగబడతారని, లేకపోతే ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి అని, లేదా కూటమి ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి అని కానీ, లేకపోతే కూటమి ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒకే ఒక కారణం, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ నో ట్రూత్. వాట్ ఈస్ ట్రూత్? ఏదో నాకు 4 ఛానల్స్ ఉన్నాయి కదా అని 4 ఛానల్స్లో అబద్ధపు ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే, ఏదో మాకు 4 యాంకర్లు ఉన్నారు కదా అని
అబద్ధ ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజమూ కాదు. వాస్తవం అనేది ఎప్పటికీ వాస్తవమే, అంకెలు అనేవి ఎప్పటికీ అంకెలే. నిన్న బడ్జెట్లో కేటాయింపులు జరిగిన విధానం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రముఖులుగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వాళ్ళది ఒక్కసారి మాట్లాడిన తర్వాత నేను ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ముందుకు వస్తాను. ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. 5.5 కోట్ల మంది ప్రజలు 164 సీట్లతోటి 21 ఎంపీలతోటి ఒక కూటమి ప్రభుత్వాన్ని అత్యున్నతంగా అధికారంలోకి కూర్చోబెడితే 0.5% ఓటు శాతం లేనటువంటి భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి అద్భుతమైనటువంటి సీట్లతో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు గెలిపించి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిప్రజెంటేషన్ ఇప్పిస్తే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహాన్ని, చేస్తున్నటువంటి ద్రోహాన్ని, చేయబోయేటువంటి ద్రోహాన్ని ఎలుగెత్తి మాట్లాడలేని ఒక బానిస బ్రతుకులుగా బ్రతుకుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజాప్రతినిధుల్ని మీరు ప్రశ్నించాలి, ప్రజాప్రతినిధుల నిజస్వరూపాన్ని మీరు తెలుసుకుంటారు అనేటువంటి ఒకే ఒక్క చిరు ఆశతోటి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకా మేము ప్రజలు ఒక్కొక్కరికి 90,000 మెజారిటీ ఇచ్చిన తర్వాత, 70,000 మెజారిటీ ఇచ్చిన తర్వాత, ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ఎదురేముంది అని మాట్లాడిన తర్వాత, కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి అధికారంలో ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టిన తర్వాత ప్రజలందరూ అనుకోవచ్చు, ఒక సినిమా యాక్టర్గా ఉండి మొత్తం జబర్దస్త్ ఆర్టిస్టులు మొత్తాన్ని తీసుకొచ్చి ఒక కాన్స్టిట్యున్సీలో మొత్తం ప్రచారం చేపిస్తే చాలా గొప్ప ఆయన. మనకి ప్రజల పట్ల మమకారం ఉన్నా లేకపోయినా ఒక ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఆయన గెలిచారంటే అది ఒక గొప్ప ఆయన. ఈ రాష్ట్రానికి ఏమి ఇస్తున్నాము, ఏమి ఇవ్వలేదు, ఈ రాష్ట్రానికి ఏమన్నా తీసుకురాగలుగుతున్నామా, అసలు ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న అన్యాయాన్ని కనీసం ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నప్పుడు, ఇలాంటి రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ఇలాంటి ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నందుకు నేనైతే సిగ్గుపడుతున్నా. బహుశా రాష్ట్ర ప్రజలు సిగ్గుపడకపోవచ్చు, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ప్రజాప్రతినిధులు మంచివాళ్ళే ఉండాల్సిన అవసరం లేదు, ప్రజాప్రతినిధులు పోరాడాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రజాప్రతినిధులు నెలకు ఒక ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి అదిగో వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ చేసి అయ్యో అని ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటే రాష్ట్ర ప్రజలు ఓటేసేస్తారు. ఆ విధంగానే కదా 164 సీట్లు ఎవరికి ఇచ్చామో తెలియలేదు, ఎందుకు ఇచ్చామో తెలియలేదు, ఇచ్చిన వాళ్ళు పోరాడతారో లేదో తెలియదు, పోరాటం చేసేవాళ్ళు మన రాష్ట్రానికి ఉపయోగపడతారో లేదో తెలియకుండా ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలను చైతన్యపరచడం తప్ప, ప్రజలకు వాస్తవాలు చెప్పడం తప్ప, ఇది మన బతుకులు, ఇది మన దుర్మార్గకరమైనటువంటి రాజకీయ నాయకులు చేసేటువంటి అనాలోచిత నిర్ణయాలను చెప్పడం తప్ప మా దగ్గర ఇంకొకటి లేదు. ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు కాబట్టి, మా దగ్గర వెనకాల ఆస్తిపాస్తులు లేవు కాబట్టి, మేము ఒక ముఖ్యమంత్రి కొడుకుమో మంత్రుల కొడుకుమో కాదు కాబట్టి ఖచ్చితంగా మేము రాజకీయాల్లో రాణించే అవకాశం ఉండదు, రాజకీయాల్లో రాణించే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ప్రజల తరపున ఉండి నిరంతరం పోరాడటానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి మా వెంట ఉందని మాత్రం నేను రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాను.